అందరికీ నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. గత 10 రోజులుగా ఇండియా పాకిస్తాన్ మధ్య జరుగుతున్నటువంటి గొడవలు ప్రతి ఒక్కరికి కంటి మీద కునుకు లేకుండా చేశాయి. ఇక రెండు వైపుల నుంచి కూడా ఘర్షణలు స్టార్ట్ అయినాయి. కాల్పులు, ఎదురు కాల్పులు, దాడులు, ప్రతి దాడులు, ఇలా బీభత్సంగానే వాతావరణం అయితే ఉందన్నమాట. ఫైనల్ గా ట్రంప్ యొక్క మధ్యవర్తిత్వంతో రెండు వైపుల నుంచి ఈ గొడవలు అనేది నిన్నటి నుంచి కొంచెం సద్దుమణిగినట్టు అయింది. ఇక ఈ పాకిస్తాన్ వాళ్ళేమో ఇండియా బెదిరిపోయింది, భయపడిపోయింది, మోడీ భయపడ్డాడు, మనదే విజయం, యుద్ధంలో గెలిచేసాం అని చెప్పేసి జబ్బలు దరుచుకుంటా ఉన్నారు. అసలు యుద్ధమే రాలేదురా నాయన, యుద్ధమే జరగలేదురా, జరిగిందే చిన్న చిన్న గొడవలు, ఈ ఎప్పుడూ ఉండేటియే కదా అని సోషల్ మీడియా మొత్తం అంతా వాళ్ళను తుప్పుకను ఊసినా సరే వాళ్ళు మేము యుద్ధం గెలిచేసాం, ఇండియా మీద గెలిచాం అని చెప్పేసి పాపం అల్ప సంతోషులు, ఇంకా చెప్పాలంటే సిగ్గులేని వాళ్ళు అనాల. ఒక రేంజ్ లో వాళ్ళు సెలబ్రేషన్లు చేసుకుంటా ఉన్నారు వాళ్ళ దేశంలో. అదంతా పక్కన పెడితే ఇక ఏదైతే ఈ ఆపరేషన్ సింధూర్ పేరు మీద మన త్రివిధ దళాలు స్ట్రైక్స్ చేశాయో, దాడులు చేశాయో, దానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ చెప్పడం కోసం అని చెప్పేసి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు త్రివిధ దళాల అధికారులు. వాళ్ళు మాట్లాడుతూ ఏమంటారంటే, ఈ ఎయిర్ స్ట్రైక్స్ ద్వారా పాకిస్తాన్ కి జరిగినటువంటి నష్టం అంతా ఇంత కాదు, కానీ ఆ పాకిస్తాన్ వాళ్ళు మేకపోతు గాంభీర్యం ప్రదర్శించుకుంటా మాది ఐరన్ బాడీస్, మా దేశాన్ని ఎవడు ఏం చేయలేడు, మాకేం కాలేదు అని చెప్పేసి చెప్పుకుంటా ఉన్నారు. కానీ వాళ్ళకు పెద్ద బొక్క అయితే పడింది, చాలా భారీ ఎత్తున నష్టం అయితే వాటిల్లింది వాళ్ళ దేశంలో. ఎందుకు ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నామంటే, డ్యామేజ్ చేసింది మేమే కాబట్టి, వాళ్ళకి ఏ రేంజ్ లో డ్యామేజ్ అయ్యింది అనేది మాకు తెలుసు కాబట్టి మేము చెప్తున్నామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇక దాదాపు 100 మందికి పైగా ఉగ్రవాదుల్ని మనం నాశనం చేశాం, చంపేశాం అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇక పాకిస్తాన్ ఆర్మీలో దాదాపు 40 మంది జవాన్లను కూడా మనం చంపేశాం అని చెప్పేసి చెప్పడం జరిగింది అనమాట. ఉగ్రవాదుల ఏరివేత, సూత్రధారుల ఊచకోతడే లక్ష్యంగా ఆపరేషన్ సింధూర్ ని చేపట్టాం, అందులో విజయం కూడా సాధించాం. దుస్సాహసాలకు పాల్పడితే భారీ మూల్యం పాకిస్తాన్ చెల్లించుకుంటుంది భవిష్యత్తులో కూడా అని చెప్పేసి చెప్పడం జరిగింది అనమాట. రాజీవ్ గారు ఆయన డీజీఎంఓగా పనిచేస్తా ఉన్నారన్నమాట. సో ఆయన చెప్పడం జరిగింది. ఇక యుద్ధంలో నష్టాలు మామూలే, భాగమే. మన పైలట్లందరూ సురక్షితంగానే ఉన్నారు. పాకిస్తాన్ కి సంబంధించినటువంటి విమానాలు కొన్నిటిని కూల్చేశాం, వాటికి సంబంధించినటువంటి ఆధారాలన్నీ మన దగ్గర ఉన్నాయి. పాకిస్తాన్ లో ఉన్నటువంటి కరాచీ పోర్ట్ ఏదైతే డ్యామేజ్ అయ్యిందో మొన్న మన ఇండియన్ నేవీ వాళ్ళు చేసినటువంటి దాడిలో, దానికి సంబంధించినటువంటి ఆధారాలు కూడా మన దగ్గర ఉన్నాయి అని చెప్పేసి త్రివిధ దళాల అధికారులు ధృవీకరించడం జరిగింది. ఏ లక్ష్యాలను ఉద్దేశించి ఆపరేషన్ సింధూర్ ను చేపట్టామో వాటిని సాధించాము. అత్యంత అధునాతనమైనటువంటి టెక్నాలజీతో కూడిన పాక్ యుద్ధ విమానాలను కూడా మనం కూల్చేశాం. ఆ దేశ రాజధాని ఇస్లామాబాద్ కు సమీపంలో ఉన్న వాటిలో పలు కీలక సైనిక స్థావరాలను కూడా మనం ధ్వంసం చేశాం. తద్వారా పాకిస్తాన్ కి భారీ నష్టాన్ని మనం చేకూర్చాం అని చెప్పేసి డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ అధికారి రాజీవ్ గారు పత్రికాముఖంగా ఆయన వెల్లడించడం జరిగింది. ఇక ఇదే ప్రెస్ మీట్ లోనే పలువురు విలేకరులు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానంగా అధికారులు మాట్లాడుతూ, భవిష్యత్తులో కూడా ఎక్కడా కూడా ఎప్పుడు కూడా భారత సైన్యం తగ్గేటటువంటి పరిస్థితి లేదు. ఇంకొకసారి ఇండియా మీద దాడి చెయ్యాలనేటటువంటి ఊహ సరే పాకిస్తాన్ వాళ్ళకు వచ్చినా కూడా వాళ్ళను సమూలంగా తుడిచేస్తాం. అంతేకాకుండా పాకిస్తాన్ వాళ్ళకి చాలా క్లారిటీ ఉంది, ఇండియా మీద దాడి చేస్తే ఏం చేస్తుంది ఇండియన్ ఆర్మీ అనేది, దాని మీద ఒక క్లారిటీ ఉంది వాళ్ళకు. సో అంత సాహసం అయితే వాళ్ళు చెయ్యరు, కానీ కవ్వింపు చర్యలకు పాల్పడేటటువంటి అవకాశాలు కూడా ఉంటాయి, వాటిని అదే రేంజ్ లో మేము కూడా తిప్పి కొడతాము అని చెప్పేసి త్రివిధ దళాలకు సంబంధించినటువంటి మన అధికారులు చాలా స్పష్టంగా మాట్లాడడం జరిగింది. సో ఇంత నష్టం చేకూరినా సరే ఆ సిగ్గులేని పాకిస్తాన్ ఇంకా 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 వాళ్ళ ప్రజల్ని మభ్యపెట్టడం కోసం, లేదంటే ప్రపంచాన్ని మభ్యపెట్టడం కోసం ప్రజలని తప్పుదోవ పట్టించి వాళ్ళ చేత ఫేక్ సెలబ్రేషన్లు చేయించుకొని ఎందుకు అంత సునకానందం పొందుతా ఉందో అంటే, కేవలం దీన్ని సాకుగా
చూపించుకొని అప్పులు తెచ్చుకొని ఆ డబ్బులని మళ్ళీ వాళ్ళ డిఫెన్స్ సిస్టమ్ మీద ఖర్చు పెట్టుకొని తద్వారా ఉగ్రవాదాన్ని పెంచి ఇంకా 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 పోషించి వాళ్ళని భారతదేశం మీద వదులుదామనేటటువంటి కుట్ర తప్ప ఇంకా వాళ్లకు బతికి బట్టగట్టి బాలేటటువంటి ఆలోచనలు ఉండవు, అంతటి ఓపిక తీరిక కూడా వాళ్ళకు ఉండదు. సో ఇట్లాంటి ఒక నైబర్ని మనం పక్కన పెట్టుకొని పక్కలో బల్లెన్లాగా శాంతి వచనాలు వల్లించుకుంటా కూర్చుంటా ఉన్నాం. దేశవ్యాప్తంగా యుద్ధం వస్తా ఉంది, పాకిస్తాన్ని తుదముట్టించేయబోతా ఉన్నాం, మనము సమూలంగా నాశనం చేయబోతా ఉన్నాము అనేటటువంటి ఒక జోష్ ప్రజల్లో వచ్చినటువంటి సందర్భంలో దిఢీరని సీజ్ ఫైర్ చేయడం అనేది ఒకంత ప్రజలందరికీ బాధ కలిగించినటువంటి విషయం, నిరుత్సాహపరిచినటువంటి విషయం. ఉన్నట్టుండి మోదీ గారు ఎందుకు సీజ్ ఫైర్ చేశారు, ఉన్నట్టుండి ఎందుకు ఈ కాల్పులని విరమించాల్సినటువంటి అవసరం వచ్చింది? కొంతమంది అంటే బీజేపీ ప్రభుత్వాన్ని వ్యతిరేకించేటటువంటి వాళ్ళేమో మోదీ భయపడ్డాడు, మోదీ లొంగిపోయాడు, మోదీ ట్రంప్ కి బానిస అని చెప్పేసి మాట్లాడుకుంటా ఉంటే, సామాన్యులు మాత్రం మోదీని గత 12 సంవత్సరాలుగా మేము చూస్తా ఉన్నాం. మోదీ మౌనం చాలా ప్రమాదకరం, హీ ఈస్ కుకింగ్ సంథింగ్ అని చెప్పేసి మాట్లాడుకుంటా ఉన్నారు. అది దేశ ప్రజలకు నరేంద్ర మోదీ మీద ఉన్నటువంటి నమ్మకం. సో డెఫినెట్ గా నరేంద్ర మోదీ గారు ఇంతటితో అయితే ఆపే ప్రసక్తి లేదు. చూద్దాం భవిష్యత్తులో ఈ పాకిస్తాన్ పరిస్థితి ఏంటనేది మనం కళ్ళతో చూస్తాం డెఫినెట్ గా. ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ.